ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చటలా మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. అబ్బబ్బా, బయటకు రావాలంటే ఎండకు పానం గచ్చుమంటుంది. మీకు కూడా గట్లనే ఉన్నదా? వామ్మో, ఏం ఎండలో ఏమో తెలియదు కానీ బయటకు రావాలంటేనే పర్షాన్ అనిపిస్తుంది. కానీ గిప్పటి నుంచి గట్లేం ఉండదు. ఉల్లిగడ్డ మన దగ్గర ఉంటే ఎండ కొట్టనే కొట్టది. నిజమేనోళ్ళ నమ్ముతలేరు కదా, మీరే చూడుర్రి. గీనే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సార్ పువ్వు పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక మీటింగ్ పోయిండు. మస్తు ఎండ కొడుతున్నది, జనాలకు సీదర ఉడుతున్నది. ఆ ఎండ మీద సార్ ఒక చిటిక చెప్పిండు, ఇనాలే మీరు. जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूं कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है। पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। पुरानी चीजें हैं। సార్ ఏం చెప్పిండంటే, నేను కార్లో ఏసీ పెట్టుకోను, మనం ఎంత ఎండలో పోతున్నా గానీ జేబులా ఒక ఉల్లిగడ్డ ఉంటే చాలు, ఎండ కొట్టినట్టే అనిపించది, వడదెబ్బలు అసటి ఏం రావు అని పెద్ద చిట్కాని చెప్పిండోళ్ళ. ఇంకేంది మరి, మన ఇంట్లో కూలర్లు ఏసీలు పాంకలు ఎందుకు, ఉల్లిగడ్డలు పెట్టుకుంటే అయిపోయా, అంతే కదా మరి. సరే, మనకు ఉల్లిగడ్డ చిట్కా చెప్పిండు కదా సారు, మరి సారు కూడా ఇంట్లో ఏ పాటు ఉల్లిగడ్డలు పెట్టుకున్నాడో చూద్దాం. అసలే సారు వాళ్ళ ఇంట బొచ్చడు అర్రలున్నాయట. ఆగో, ఏసీలు గీసులు బాగానే ఉన్నాయి కదా, ఈడ మీటింగ్ ఉన్నది, మీదున్నాయి కూడా ఏసీలా, లేకుంటే ఉల్లిగడ్డలే అయి ఉంటే లేరి. ఇక సింధియా సారు కూలర్లు ఏసీలు ఫ్యాన్లు అవసరం లేకుండానే జనాలకు ఉల్లిగడ్డ చిటిక చెప్పిండు కాబట్టి ఇక దేశంలో ఉల్లిగడ్డలకు మస్తు గిరాకు పెరుగుతుంది కాబట్టి సెంటర్ల సపరేట్ గా ఒక ఉల్లిగడ్డ శాఖను ఒకటి పెట్టి ఆ ఉల్లిగడ్డ శాఖకు ఈ సింధియా సార్ను పెట్టాలని సార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తురట. అన్నట్టు ప్రపంచంలోనే తోపు ఫుట్బాల్ ఆటగాడంటే ఎవరి పేరు చెప్తారోలా? మెస్సీ, రొనాల్డో అని చెప్తుంటారు కదా. అయితే మెస్సీని మించిన ఫుట్బాల్ ప్లేయరు మనకనే ఉన్నాడు కాదు, కానీ ఇన్నొద్దులు తెలియలే. ఇక మొన్ననే తెలిసింది, మెస్సీ కంటే తోపు ప్లేయరా ఎవలబ్బా ఇంతకు అని ఆలోచిస్తురా. పారి డైరెక్ట్గా ప్లేయర్నే దర్శనం చేసుకుందాం. రెడీ, 1 2 3. ఆగో ఆగో, మైదాన్కు ఆటగాళ్ళు వస్తురు కదా, అస్సలు సిసలైన ప్లేయర్స్ చూస్తారా? ఆగో, ఏర్పాటు చేసి రానులా మన మోడీ సారే ఇప్పుడు ఫుట్బాల్ ఆటగాడైండు. ఆటగాని లెక్కనే డ్రెస్ చేసిండు. డ్రెస్ చేసుడే కాదు, అసలు ఏమన్నా ఫుట్బాల్ ఆడిండా? గోళ్ళ మీద గోళ్ళు చేసుడు. ఆగో చూడురి మీరే. అబ్బురా బిడ్డ, చూసినావా గోల్ ఎట్లా చేసిండో? ఇగో ఇప్పుడు మళ్ళేం చేస్తాడో చూడురి. दो गोल मार चुके हैं आप अब। कमान फिर से एक हैट्रिक हो जाएगा सर। అరే వా, అసలు గోల్ అన్నీ మోడీ సారే కొడుతున్నాడు కదా. ఇక గోలు కొట్టుడుతోనే ఎంత సంబరపడుతుండో చూడు. ఇక అటెంకా ఆట ఎట్లెట్లా ఆడాలి, బాలును ఎట్లా తంతే గోల్ అవుతుంది, ఎట్లు ఉరకాలి, ఎట్లా ఆపాలి, ఇవన్నీ వీళ్ళకు చెప్పి పిండటం వల్ల నిజంగా ఒక మెస్సీ, రొనాల్డో కూడా
మోడీ సార్తోని పోటీ పడితే ఓడిపోతారు కావచ్చు అన్నట్టు మోడీ సార్ ఏడాడిండో ఎరికేనా ఇంకా సిక్కిం రాష్ట్రంలో ఆ సిక్కిం రాష్ట్రం పుట్టినరోజట ఈ సిక్కిం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంగానే ఉంటుంది బెంగాల్ ఎలక్షన్లు అయినాయి కదా కానీ ఏ మాట కామాటేనోలా దినం 18 గంటలు పనిచేసే మన మోడీ సారు ఈ నడుమ రికాం లేకుండానే ఉంటున్నాడు మొన్నటికి మొన్న బెంగాల్లోనే 10 రూపాయలు ఇచ్చే ఓ పల్లీలు కొనుక్కొని తిన్నాడు ఇక అటెంకా బోటు షికారు చేసుకుంటా ఫోటోలు దిగిండు ఇక ఇప్పుడేమో పక్క రాష్ట్రానికి పోయి ఫుట్బాల్ ఆడి గిట్లా అందరినీ మురిపించిండు అదన్నట్టు సంగతి పెండ్లంటేనే సంబరం ఆటపాటలు డ్యాన్సులు చికెన్ మటన్తోని దావతులు ఇవన్నీ ఉంటాయి కదా కానీ అప్పుడప్పుడు సంబరంగా చేసుకునే ఈ కార్యంలో బాక్సింగ్లు కరాటేలు కూడా అవుతుంటాయి రక్తాలు కూడా కారుతుంటాయి నవ్వులు పోయి నువ్వులు అవుతుంటాయి ఆగో ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చింది అన్నట్టు ఒకరింట్లో పెళ్ళైతే పక్కింట్లో ఉన్న కోళ్ళకు సావు వచ్చింది కాదోళ్ళ అయ్యో గట్లెట్లా వాళ్ళ పెళ్లికి వీళ్ళ కోళ్ళు పోసుకున్నారా ఏంది అని అనుకునేరు కోళ్ళు పోసుకొని తినుడు కాదు డీజే సప్పుడుకు 140 కోళ్ళు చచ్చిపోయినాయట ఇక చెప్పు కథ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్లో ఉండే జబ్బాన్ అనేటైనే ఆయన బిడ్డ పెళ్లి ధూమ్ధామ్గా చేసిండు ఇక బిడ్డను అత్తగారింటికి దోలేటప్పుడు బారాత్లో డీజే సౌండ్ పెట్టించిండట అయితే ఆ పెళ్లి బారాతు ఈయన కోళ్ళ ఫారం పక్క పొంటి పోతుంది జరసేపటికి పాల్ట్రీలో ఉన్న కోళ్ళన్నీ చచ్చిపోయినాయి ఈ పెళ్లి డీజే చేయబట్టే నా కోళ్ళు చచ్చిపోయినాయి అని పోలీసులకు ఫిర్యాదు చేసిండి పాల్ట్రీ ఓనరు ఇక ఇప్పుడు పోలీసులకు ఏం చేయాలనో సమజైతలేదు కేసు ఎవరి మీద పెట్టాలి ఏ సెక్షన్ల కింద పెట్టాలనో తెలియక నెత్తిపట్టుకున్నారు అదన్నట్టు సంగతి అంటే డీజే సప్పుళ్ళకు కూడా కోళ్ళు చచ్చిపోతాయి అన్నట్టు 3 दिन हो गए यहाँ पे बगल वाले गांव में बारात आई थी यहाँ से लगभग 400 मीटर दूर है तो डीजे वाला फार्म पे था तो डीजे वाला आया यहीं पे रोक के बजा रहा था उसको 2-3 बार मना किया माना नहीं इतनी देर में मेरा लगभग 200 बच्चा मोटिलिटी हुआ है సరే పెళ్లి ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకొక అడిగి పోదాం గా పెళ్లి కూడా ఉత్తరప్రదేశ్లోనే అయింది ఆ పెళ్లి అంటేనే అదొక సంబరం కదా కానీ ఇక్కడ పెళ్లి అయిపోయాక బాక్సింగ్లు కరాటేలు నడిచినాయి ఇగో గీ కొట్లాట తినే కడ పుట్టింది అయితే మగ పిల్లగానులకు చక్కగా మటను బోటి పెట్టలేదటం వల్ల ఈ ఆడవిల్లోళ్ళు అంటే జర తక్కువ అండినట్టున్నది కొందరికి పులుసు పోసిర్రట కథమిగా పిల్లగానులకు కోపం వచ్చింది మాకు బోటి పెట్టలేదు ముక్కలేయలేదు కమస్కం కార్జాలన్న వేయలేదు పులుసు పోతారా అని పంచాది పెట్టుకున్నారు ఇగో గిట్ల తన్నుకునే గాడికి పోయింది రక్తాలు గారినాయి లాస్ట్కు పోలీస్ కేసు కూడా అయింది చూసినావా మటన్ ముక్క ఎంత పెద్ద పంచాది పట్టుకొచ్చిందో రైలు బండ్లల్లో ప్రయాణాలు గడతనే ఉంటారు కదా అయితే కొందరు టికెట్ లేకుండానే రైలు ఎక్కుతారు వాళ్ళ అంటే ఆగంలో కొందరు ఎక్కితే ఇంకొందరు ఎవరు చెకింగ్ చేస్తారు అనుకుంటా టికెట్ కొనుక్కోకుండానే బండి ఎక్కుతారు వాళ్ళ గాశారం మంచిగా లేకుంటే టికెట్లు చెకింగ్ చేసేటైనా వచ్చిండే అనుకో ఇక ఏం చేస్తారు వాళ్ళ కొందరు జాక్కుంటారు కొందరేమో ఫైన్లు కడతారు కానీ ఒకడు ఏం చేసిండంటే ఎరికేనా ఆగో బండి మీద కోతి లెక్కనే అటు అటు తిరుగుతున్నాడు కదా కోతి గడిచింది అయ్యింది అనుకునేరు అయితే వీడు దొంగ బండి ఎక్కిండు అంటే టికెట్ లేకుండా ప్రయాణం చేద్దాం అనుకున్నాడు కానీ అంతల్ని టికెట్ కలెక్టర్ వచ్చిండోలా ఈయన ఉన్న దాంట్లో ఇంకేమున్నది రయ్య బండి మీదకెక్కి గిట్లా ఆగమాగం చేసిండు బుజారం పొద్దుగాల 3 అట్లా బండి ఆంధ్రాలో ఉన్న గుడివాడలా ఆగిందోల్లా అంతల్నే టికెట్ కలెక్టర్ వచ్చి చెకింగ్ చేస్తా అంటే ఈయన భయపడి గీ వేషం వేసిండు అగో చూడు కథ అంత మెంటలో లేకనే కొడుతున్నది కదా ఈ మెంటలేషన్ చేయబట్టి బండి గంట దాకా స్టేషన్ అనే ఆగిపోయింది దిగురా నాయన ఏమనమని కుక్కట్టనే పోదు అటగాని అని ఎంత బతుకున్నానా దిగుతనే లేడు
గిట్లా సర్కస్ ఫీజులు చేసుకుంటా అందరినీ పరిచయం చేసిండు. ఇంకా నయం మీదున్న కరెంటు తీగలను ముట్టుకోలే ఆయంత. ఇక లాస్ట్కు ఎట్లనో గట్లా వాడిని మతిమర్పించి కిందకి దింపిరు. చూసినవా టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఉల్టా రైల్వే స్టేషన్లని ఎంత ఆగం పట్టించిండో. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పోదాం. అక్కడ ముఖ్యమంత్రి యోగి సారే కదా, సారు వారి పాలనలా బడేదో బ్రాండీ షాప్ ఏదో తెలియకుండా అవుతుందటనోళ్ళ అక్కడ జనాలకు. అందుకే ఆడోళ్ళు అందరూ ఒకటైర్రు. మరి ఏం చేసుర్రో మీరే చూడాలి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది యోగి ప్రభుత్వం. అగో గీ అక్కలు చూస్తుర్రా, బాటలు అలా కొడుతుర్రు. బాటలు మందు బాటల్లే. ఒకటి కాదు రెండు కాదు 5 లక్షల రూపాయల విలువ గల బ్రాండీ సీసాలుల్లా. పాపం మందు బాబుల గుండె ఎంత గుట్టుకుంటుందో, పానం ఎంత ఇటమటమవుతుందో కదా. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటావాలా ఆడోళ్ళు చీమల దండు లెక్కనే కదిలి బ్రాండీ దుకాణాల మీద బెల్ట్ షాపుల మీద పడ్డారు. బాటలన్నీ బయటికి తెచ్చి ఒక గిట్ల వలగొట్టారు. మొత్తం 5 లక్షల రూపాయల విలువ గల మందు బాటల్లట. వీటిని రోడ్డు మీదనే తుక్కు చేసి పడేసిర్రు. పో అగోకి అక్కదుడు కోపములు ఎట్లా చేస్తుందో ఇంకా. ఎందుకంటే ఈడ ఇండ్ల కాన్నే బెల్ట్ షాపులు పెట్టుకున్నారట. స్కూళ్ళ పక్క పొంటే బ్రాండ్ షాపులు తెరిచిర్రట. అందున యోగి సారు పాలనల ఇక చెప్పు కథ. ఇక ఇట్లా బడి గుడి కాడ బ్రాండ్ షాపులు ఉంటే ఏందన్నట్టు. ఇక ఇక్కడి మొగోళ్ళు కుత్కలు దాకా దాగి ఇంటి ఆడోళ్ళను సతాయించుడు. పాపం వీళ్ళది అరిగోసంటే అరిగోసనే పో. ఈ ఆడోళ్ళు ఎన్నో మట్ల ఆఫీసర్లకు చెప్పి నెరీ పడ్డారు, ఈ బ్రాండీ దుకాణాలు మా ఊర్లోకి వెళ్ళి తీసేయిర్రి అని. కానీ వాళ్ళు పట్టించుకోలే. ఈ ఆఖరికి ఈ అక్కలే రంగంలో దిగి బాటలు రోడ్డు మీద వలగొట్టి బ్రాండీ దుకాణాలు లేకుండా చేసిర్రు. నిజంగా మంచి పని చేసిర్రు కదా, షబ్బాష్. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.